సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ఈ మాట అండి, మరి దినదాసులు నాకు పాంప్లెట్ పంపించినప్పుడు ఆ పాంప్లెట్లో, ఈ మీటింగ్స్ పాంప్లెట్లో పైన ఈ వాక్యం ప్రింట్ చేశారు. నేను ఆ పాంప్లెట్ చూస్తూ ఉన్నప్పుడు చాలా చక్కటి వాక్యాన్ని దీనదాసులు, దైవదాసులు ప్రేరేపణతో మంచి వాక్యాన్ని ప్రింట్ చేశారని నేను మీ మధ్యకి ఈ మాటలో నుంచి కొన్ని విషయాలు చెప్దామని ఆశపడి ప్రార్థన పూర్వకంగా వచ్చానండి. శ్రేష్టమైన మాట, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ప్రియులారా, ఈ రాత్రి మీరు అనుమతిస్తే ప్రభు యొక్క దీర్ఘశాంతము ఎలాంటిది 5 విషయాలు మీ ముందు ఉంచుతాను. ప్రియులను, ప్రభు యొక్క దీర్ఘశాంతము ఎలాంటిది 5 విషయాలు ఈ రాత్రి మీ ముందు ఉంచుతానండి. ఈ అపోస్తలుడైన పేతురు గారి ద్వారా ఈ వ్రాయబడిన మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడని పేతురు గారు ఏ సందర్భంలో రాశారంటే వినండి ప్రియులను. కొంతమంది అపహాసకులు పేతురు గారి దగ్గరికి వచ్చి ఇలాగ అంటున్నారట, ప్రభువు వస్తానని చెప్తున్నారు కదా, ఇంకా రాలేదేంటి, అంతా అలాగే ఉందేంటి అని పరిహరిస్తూ ఉంటే, దానికి సమాధానంగా పేతురు గారు రాసిన మాటే ఈ మాట. పైన కింద విషయాలు ప్రియులను, దేవుని ప్రణాళిక కాలమానం వేరు. మీరు అనుకుంటున్నట్టుగా ఆయన ఏదో ఆలస్యం చేసాడు, రావటం లేదు, ఆయన మాటలన్నీ కూడా నమ్మదగినవి కాదు అనుకోవటం కాదు. ఆయన ఎందుకు రావడం లేదో తెలుసా? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడో తెలుసా? అది రక్షణార్థమైనది అంటూ ఈ మాట పేతురు గారు వారితో వెల్లడిపరిచారు. ప్రియులను, ఈ రాత్రికాల సమయంలో దేవుని దీర్ఘశాంతం ఎలాంటిదో నేను 5 రుచులు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులను. పేతురు రాసిన 2వ పత్రికలోనే 3వ అధ్యాయము 9వ వచనంలో మరొక చక్కటి మాట పేతురు భక్తుడు రాస్తారండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపగా, ఈ మాటలు వినాలి, అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు, అమ్మ అయ్యా మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చేతుల్లుండి బాగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయన దీర్ఘశాంతము ఎందుకు చూపిస్తున్నాడు? ఈ రాత్రి ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు చక్కగా అంతే దీర్ఘశాంతంగా ఆలకించుదువుగాక. దీర్ఘశాంతము లాంగ్ సఫరింగ్, లాంగ్ పేషెన్స్ అని చెప్పొచ్చు ప్రియులను. దీర్ఘశాంతము అంటే కేవలం ఓపికతో ఉండడమే కాదు,
దీర్ఘశాంతము అనంటే కష్టాలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు తొందరపడి స్పందించకుండా నిగ్రహంతో ఉండే ఒక గొప్ప గుణమే దీర్ఘశాంతం ప్రియులరా. దీర్ఘ మాటలోనే ఉంది ఎక్కువ కాలము అని అర్థం. దీర్ఘకాలం, దీర్ఘ ప్లస్ శాంతం, దీర్ఘకాలపు ప్రశాంతత ప్రియులరా. యేసుప్రభు వారు ఈ మాట పలకడానికి పేతురు ద్వారా ఎంతో ఎంతో దీర్ఘశాంతాన్ని కనపరిచాడు. నిజమే, అనుకున్నట్టుగా ఈ పాటికి అక్కడ రావాల్సిందని కనపడుతున్న గుర్తులన్నీ అవే. ఒక పక్కన యుద్ధం, ఒక పక్కన ఇదిగో 2 రోజుల నుంచి కూడా పెట్రోల్ డీజిల్ దొరకని పరిస్థితులు ప్రియులరా. మొన్నటిదా గ్యాస్ కూడా ఇబ్బంది అయిపోయింది. మరి రవాణాకు అవసరమైనవే లోటుగా ఉంటే భోజన పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయండి? నిత్యావసరాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక మనిషి మనుగడ ఎక్కడ? దేవుని రాకడా వెంటనే రాదు, ఇవన్నీ జరగవలసి ఉన్నది. దేవుడు ఒకేసారి చేసి నిన్ను ఇబ్బంది పెట్టి దేవుడు కాదండి. ఆయన దీర్ఘశాంతము ప్రియులరా. ఆయన దీర్ఘశాంతం ఎలాంటిదో ఈ రాత్రి నువ్వు రుచి చూడాలి తల్లి. ఆయన దీర్ఘశాంతం ఎలాంటిదో 1-2 చూస్తే అర్థం కాదు ప్రియులరా. మన దేహంలో 5 అవయవాలు శ్రేష్టమైనవి ఉన్నాయండి. ఆ 5 అవయవాలు ఫెయిల్ అయిపోతే మనిషి బ్రతకడు ప్రియుల. నీ చేతి వేళ్ళకు కూడా 5 వేళ్ళు ఇచ్చాడండి కదా అండి. ఈ రాత్రి 5 రుచులు నేను మీ ముందు ఉంచుతాను. దీర్ఘశాంతము. ఒకరోజండి ఒక భక్తుడు ఒక ఊరిలో ఉండేవాడట. ఆయన గారికి రోజు ఒక మంచి అలవాటు ఉండేదట. ఏంటి అని అంటే, తన ఇంటికి వచ్చే బాటసారులు కానీ లేకపోతే పేదలు ఎవరన్నా వచ్చి భిక్షాందేహి కొంచెం భోజనం పెట్టండి అయ్యా అని అడుగుతూ ఉంటే వారి ఇంటిలోనికి తీసుకొచ్చి రోజుకొకళ్ళకన్నా భోజనం పెట్టందే వాళ్ళకి మనసులో ఉండేది కాదట. అలాంటి భక్తి కలిగిన వాడు ప్రియులను. ఒకరోజు ఒక ఆయన్ని, వృద్ధుడైన వ్యక్తిని 80-85 సంవత్సరాలు ఉంటే అతగాడిని ఇంట్లోకి తీసుకొని వచ్చి ఆయనకి భోజనం పెట్టాడట. భక్తుడు గనక, దేవుణ్ణి కలిగి ఉన్నవాడు గనక భోజనం పెట్టిన తర్వాత ఆ వృద్ధుడితో ఇలాగ అన్నాడట. ఆయన కూడా భోజనం పెట్టుకొని ప్రార్థన చేసుకొని తిందామయ్యా కొంచెం ఆగండి అన్నాడట. అప్పుడు ఆ వృద్ధుడు అన్నాడట, నేను ఏ దేవుణ్ణి నమ్మను, నా కష్టమే నాకు అన్నం పెడుతుంది, నాకు ఆ ప్రార్థనలతో పని లేదు అని ఆ వృద్ధుడు చాలా కఠినంగా మాట్లాడాడంటండి. ఈ భక్తి కలిగిన ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసి ఇలాగ అన్నాడట, దేవుడిచ్చిన ఆహారాన్ని తింటూ ఆయన్నే దోషిస్తావా? నీలాంటి నాస్తికుడికి నా ఇంట్లో చోట్లేదు, వెళ్ళిపో అంటూ బయటికి పంపించాడట ప్రియులను. ఆ వృద్ధుడు వెళ్ళిపోయాడు. ఈ భక్తుడు ఇంట్లో కూర్చున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడట. ఏంటి ప్రభువా ఇలా జరిగింది? ఈరోజు భోజనం పెడదాం అనుకుంటే అతగాడు కాస్త నిన్ను అవమానించేవాళ్ళలాగా అయిపోయాడు, ఇంకెవరిని పంపిస్తావు అన్నట్టుగా ప్రార్థన చేసుకుంటుంటే ఈలోపు దేవుని స్వరం వినబడిందట. ఏమనో తెలుసా? అబ్బాయ్, ఆ వృద్ధుడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడట. అప్పుడు ఈ భక్తుడు అన్నాడట, ఏమో ప్రభా, వాడి గురించి ఎత్తితేనే కోపం వస్తుంది, వాడు నిన్ను అవమానించాడయ్యా, అందుకే వాడిని పంపించేశాను అని అన్నాడట. అప్పుడు దేవుడు మెల్లని స్వరంతో అన్నాడట, మిత్రమా, ఆ వృద్ధుడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చాయి, ఇప్పటిదాకా నన్ను నమ్మడాయన, నీ ఇంట్లో దూషించినట్టుగానే రోజు నన్ను దూషిస్తున్నాడు. అయినా నేను ఆ వృద్ధుడి పట్ల ఏం చూపిస్తూ వస్తున్నానో తెలుసా? దీర్ఘశాంతం. 80 ఏళ్ల నుంచి దీర్ఘశాంతం చూపిస్తూ, ఆయన్ను కూడా ప్రేమిస్తూ, దీర్ఘశాంతం చూపిస్తూ ఎక్కడో చోట ఆహారం దొరికేటట్టు చేస్తున్నాను. ఈ 80 ఏళ్ళుగా అతని పట్ల నేను దీర్ఘశాంతం చూపించాను, నువ్వు కనీసం ఒక్క పూట చూపించలేకపోయావే. హలో, ఒక్క పూట నువ్వు భరించలేక పోపో అంటే ఎలగొట్టేసావే, ఇదేనా దీర్ఘశాంతం అన్నాడట. ఆ భక్తుడికి పశ్చాత్తాపం కలిగిపోయి ప్రార్థనలోంచి పైకి లేచి తప్పు తెలుసుకొని ఆ వృద్ధుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ అతగాడికి క్షమాపణ చెప్పి బ్రతిమలాడి ఇంటిలోనికి వచ్చి భోజనం పెట్టి పంపించాడండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది తల్లి, ఎన్నేళ్ళుగా నువ్వెందుకు బ్రతుకుతున్నావో తెలుసా? నేనెందుకు జీవిస్తున్నానో తెలుసా? దేవునికి నీ ద్వారా ఉపయోగం లేకపోయినా దేవుడు ఈరోజు రాత్రి ఇక్కడ ఈ సన్నిధిలో ఎందుకు కూర్చోబెట్టాడో తెలుసా? ఆయన దీర్ఘశాంతం ప్రియులరా. అందుకే మన మూలవాక్యలో ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. దీర్ఘశాంతం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. నేను 5 మాటల్లోనికి వెళ్ళే ముందుగా ఇంకొన్ని ప్రాథమికమైన విషయాలు చెప్తా, జాగ్రత్తగా వినండి ప్రియుల. దీర్ఘశాంతం ఉన్నవారు ఆలోచించి
అడుగు వేస్తారు. ఒకసారి నిన్ను నువ్వే స్వపరీక్ష చేసుకో ప్రియ సోదరి సోదరుడా. నా చేతులు జోడించి మనం చేస్తానండి. దీర్ఘశాంతము ఉన్నవాళ్ళు కుటుంబములో స్నేహితులతో మంచి బలమైన బంధాలు కలిగి ఉంటారు. ఆలోచన చేసుకో. దీర్ఘశాంతం కలిగిన వారికి మానసిక ప్రశాంతత వస్తుంది. అనవసరమైన ఒత్తిడి ఆందోళనకి గురిగారు వీళ్ళు. దయతో సహృదయతతో ఆలోచన చేయి. దీర్ఘశాంతము కలిగిన వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఉంటుంది. ప్రియులరా చప్పలు కొట్టరా, మరి బిగ్గరగా చప్పలు కొట్టరా. ఎలాంటి దీర్ఘశాంతము దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగి ఉంటే పేతురు భక్తుడు అంటాడు, అబ్బాయి వినండర్రా, ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకో. ఈ రాత్రి ఆ దీర్ఘశాంతము ఒక్క రక్షణార్థమైనదేనా? కాదు. ఒక్క 5 విషయాలు ఈ రాత్రి మీ ముందు ఉంచుతాను ప్రియులరా. ఇప్పుడు తెరవండి మీరు తెచ్చుకున్న బైబిల్ గ్రంథం. ఇప్పటివరకు తెరవకపోతే దయతో ఇప్పుడు తెరవడానికి ఇష్టపడండి. నేను 5 విషయాలు క్లుప్తంగా ముగిస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారము దేవుని యొక్క లేదు ప్రభు యొక్క దీర్ఘశాంతము ఎలాంటిది అనంటే మనం వినాలనుకుంటున్న 5 విషయాల్లో నెంబర్ 1, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు అంటూ అక్కడ ప్రారంభించాడు ప్రియులారు. దీనికి ఒక పేరు పెడదాం. దేవుని లేదా ప్రభు యొక్క దీర్ఘశాంతము ఎలాంటిది అనంటే ఎదురు చూసేది. అందరూ అనండి, దేవుని దీర్ఘశాంతం ఎలాంటిదండి? ఎదురు చూసేది, వెయిటింగ్ విత్ హోప్. మనకు అర్థమయ్యే భాషలో అక్కడ రాస్తాడు, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతుందంట. అంటే ఎదురు చూస్తుంది తల్లి. ఈ రాత్రి ఇంకా నీ కొరకు ఏర్పాటు చేయబడిన సభల్లో నువ్వే కాదు, మీ శ్రీవారు కూడా వస్తారని, మీవే కాదు మిత్రమా, మీ శ్రీమతి కూడా వస్తుందని, తల్లిదండ్రులుగా వచ్చిన మీరే కాదు, మీ ప్రేమకు గుర్తుగా ఉన్న మీ సంతానం కూడా వస్తారని, మీ సంతానమే కాదు, మీ అయిన వాళ్ళు కాని వాళ్ళు బంధువులు అందరూ వస్తారని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎలాగో తెలుసా? దీర్ఘశాంతముతో. ప్రియులను దేవుని లేదు ప్రభు యొక్క దీర్ఘశాంతము మొదటికి ఎలాంటిదంటే ఎదురు చూసేది. ప్రియులరా బైబిల్ గ్రంథంలో అండి చూడవలసిన పని లేదు, నా వైపు చూస్తూ వినండి ప్రియుల. ఒక ఇంటిలో చిన్న కుమారుడు దెబ్బలాడి ఆస్తినంతా తీసుకొని వెళ్ళిపోయిన దగ్గర నుంచి తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? ఎదురు చూస్తున్నాడండి. నా కుమారుడు ఎప్పుడు వస్తాడా? వాడి వయసులో, ఆ ఉడుకు రక్తంలో, ఆ ఆశలకి, ఆ అలవాట్లకి వాడు ఎక్కడో బెండ్ అయిపోయి డబ్బునంతా తీసుకెళ్ళి ఏమైపోతున్నాడో, దుర్వ్యాపారాలు చేస్తున్నాడు, దుర్వ్యసనాలు అయిపోతుంది, టైంకి భోజనం చేస్తున్నాడో లేదో, ఎక్కడ తింటున్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడో, వాడి ఆరోగ్యం ఎలాగైపోయిందో తండ్రి వాడు వచ్చిందాక ఎదురు చూస్తున్నాడు. ప్రియులరా తండ్రి చిన్న కుమారుడి కొరకు దీర్ఘశాంతముతో ఆయన చేస్తున్న మొదటి పని ఎదురు చూస్తున్నాడండి. ఒకరోజు రానే వచ్చింది, చిన్న కుమారుడి ఆస్తంతా అయిపోయింది, మనందరికీ పరిచయమే. చివరికి పందులు తినే పొట్టు కూడా తినడానికి యోగ్యుడు కాకుండా అయిపోయాడండి. నిజమే, నన్ను మాట్లాడినివ్వండి ప్రియులరా. దేవుని దీర్ఘశాంతాన్ని నువ్వు సరిగా రుచి చూడకపోతే నన్ను మన్నించండి, హృదయానికి గాయం చేసే మాట ఈ మాట ఒకవేళ మీకుగా ఉంటే. చిన్న కుమారుడు తండ్రి దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకోక వెళ్ళిపోయాడు దుర్వ్యసనాలకి, లోకంలోనికి. చివరికి పంది తినే ఆహారం కూడా వాడికి దొరకలేదు ప్రియులరా. పంది తినే ఆహారం కూడా ఆ పంది వాడిని తిన్నివ్వాలా,
అప్పుడు వచ్చింది బుద్ధి. లేచి అనుకున్నాడా, రే రే రే, నా తండ్రి ఇంటిలో అనేక మంది దాసులు పనివాళ్ళు ఉన్నారు, కుమారుడిగా కాదు పని వాళ్ళల్లో ఒకడుగా అయినా నేను ఉంటాను, మా నాన్నను బ్రతిలాడుకుందామని ఆయన మరలా తిరిగి వెళ్తున్న టయానికి అప్పటికే తండ్రి ఎదురు చూస్తున్నాడండి. దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. కుమారుడు ఇంకా దూరముగా ఉండగానే బైబిల్ చెప్తున్న మాట పరిగెత్తుకుంటా వెళ్ళాడట. బైబిల్ చెప్తున్న మాట మెడ మీద ముద్దు పెట్టాడట. బైబిల్ చెప్తున్న మాట ప్రశస్తమైన వస్త్రం కప్పాడట. బైబిల్ చెప్తున్న మాట బంగారపు ఉంగరం పెట్టాడట. బైబిల్ చెప్తున్న మాట సమాధానం అనే జోళ్ళేసాడట. బైబిల్ చెప్తున్న మాట చక్కటి క్రొవ్విన దానిని వధించాడట. బైబిల్ చెప్తున్న మాట మంచి విందు చేశాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద. ఇవన్నీ ఎప్పుడు రెడీ చేశాడండి? వాడు వస్తాడని ముందే తెలియదు, కానీ అన్నీ సిద్ధం చేసుకొని దీర్ఘశాంతంతో ఈరోజు నా బిడ్డ వస్తాడేమో, ఈరోజు నా బిడ్డ వస్తాడేమో, ఈ జోళ్ళు రెడీగా పెట్టుకోవాలా, ఈ ప్రశస్త వస్త్రాన్ని రెడీగా పెట్టుకోవాలా, నా ముద్దు వాడి మీద పడడానికి నేను ప్రశాంతంగా ఉండాలా. రోజు 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 దీర్ఘశాంతముతో తండ్రి చేసిన పనేంటో తెలుసా? ఎదురు చూశాడు తల్లి. ఈ రాత్రి ఇంకా లోకాశలతో తప్పిపోయావా మిత్రమా? శరీరాశలతో, నేత్రాశలతో, జీవపడంబాలతో, అల్లరితో కూడిన ఆటపాటలతో, కక్షలతో, విమతములతో, కామ వికారంతో, వేషధారణతో తప్పిపోయావేమో. లోకస్తులైతే ఏళ్ళెత్తు చూపిస్తారు ప్రియులరా, దేవుణ్ణి ఎరగని వారైతే విమర్శిస్తారేమో, కానీ ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్న మాట దీర్ఘశాంతంతో మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావా అని నీ కోసం ఎదురు చూస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియులరా, దేవుని వాక్యంలో ఉంటుంది, బీడుబారిన నేల వాన కొరకు ఎదురు చూసినట్టుగా. ఆమె అన్నాడు బిగ్గరగా. ఏ నేల అండి? బీడుబారిన నేల ఎదురు చూస్తుందట. నా మీద వాన ఎప్పుడు పడిద్దా, నా మీద వాన పడితే నా పొగుళ్ళన్నీ అతుక్కుంటాయి కదా, నా ఎండిన పరిస్థితి అంతా సస్యశ్యామలంగా నీరు కట్టిన తోటలాగా ఉబ్బుగుచుండు నీటి ఓటలాగా నేను ఎప్పుడు ఉంటానయ్యా. బిడుబారిన నేల వాన కొరకు ఎదురు చూసినట్టుగా. తల్లి, సోదరి, సోదరుడా, ప్రభు యొక్క దీర్ఘశాంతము కూడా ఎలాంటిది అనంటే ఎదురు చూసేది ప్రియులరా. బుద్ధి కలిగిన కన్యకలు కూడా పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. అర్ధరాత్రి అవుతుంది, ఒక పక్కన నిద్ర వచ్చిన, ఒక పక్కన శారీరకమైన బడలికి వచ్చిన బుద్ధి లేని కన్యకలైతే దీర్ఘశాంతము లేక ఎదురు చూడలేకపోయారు. కానీ బుద్ధి కలిగిన కన్యకలు దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూసినట్టుగా. చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. అంతేకాదు, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశాడట. ఆమెనండి బిగ్గరగా. కనుక ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరులారా, ప్రభు యొక్క దీర్ఘశాంతము ఎలాంటిది అనంటే నెంబర్ 1 ఎదురు చూసేది. అమ్మ అనండి ఎలాంటిదండి? ఎదురు చూసేది. ఎన్నో ఉన్నాయి, అన్ని మీరు ఇంటికి వెళ్ళి మరలా బెరయ సంఘస్థుల వలె మీరు నెమర వేసుకుంటారని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కాలేజీకి వెళ్ళిన పాప కోసం తల్లి తండ్రి దినాలు బాగలేదయ్యా, పరిస్థితులు బాగలేదు, వయసుకు వచ్చిన ఆ కాలేజీకి ఆ చదువుకి వెళుతున్న బిడ్డ ఎప్పుడు వస్తుందా టైం మించిపోయిన క్షణం నుంచి గుండెల్లో కొవ్వొత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల వలె అంతకంటే ఎక్కువగా దేవాది దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎలాగో తెలుసా? ఎలాగమ్మా? దీర్ఘ శాంతంతో అనండి. ఎలాగండి? దీర్ఘ శాంతముతో ప్రియులరా. కనుక ప్రభు యొక్క దీర్ఘశాంతము ఎలాంటిది? రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి ప్రియులరా. ప్రభు యొక్క దీర్ఘశాంతము ఎలాంటిది? రెండవదిగా తిమోతిలికి రాసిన తిమోతిలికి రాసిన మొదటి పత్రిక ఒకసారి తిరగండి. మొదటి అధ్యాయము 16వ వచనాన్ని చదువుదామండి. తిమోతి మొదటి పత్రిక 1:16. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున, అందరూ వినండి, యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును
ఆ ప్రధాన పాపినైనా నా యందు కనపరచునట్లు నేను కనికరించబడి తిని. చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి. చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, రెండవదిగా అపోస్తుడైన పౌలయ్య గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనా నా యందు ఎంత పాపో పౌలు సౌలుగా ఉన్నప్పుడు ప్రియులరు. అందుకే ఆయన అంటాడు, పాపులలో నేను ప్రధాన పాపిని. ఐఎమ్ ద ఫస్ట్ సిన్నర్. నా తర్వాత ఇంకెవడైనా సరే, నా తర్వాత ఇంకెంత పాప అయినా సరే, నా తర్వాత ఎంత దోషకుడైనా సరే. అందుకే ఆయన అంటాడు, నేను మునుపు దోషకుడను, హానికరుడను. ఆయన చరిత్ర అంతా చెప్పుకున్నాడండి. ఇలాంటి నా పట్ల యేసుక్రీస్తు ఏం చూపించాడో తెలుసా? దీర్ఘశాంతం. అమ్మ అనండి దీర్ఘంగా. వెరీ గుడ్ అండి. ఏం చూపించాడు నా మీదంటే దీర్ఘశాంతమును చూపించాడు. అందుకే నేను ఇప్పుడు ఏమయ్యాను తెలుసా? కనికరించబడ్డాను. ఆమె అన్నాడు బిగ్గరగా. ఏమయ్యాడంట? కనికరించబడ్డాను. దీనికి ఒక పేరు పెడదాము, ప్రభు యొక్క దీర్ఘశాంతము. రెండవదిగా ఎలాంటిది అనంటే పరిశుద్ధపరిచేది. అమ్మ నాతో అనండి, ఎలాంటిదండి? బిగ్గరగానండి, ఎలాంటిదండి? పరిశుద్ధపరిచేది. ఎందుకంటే ప్రధాన పాపినైన నా యందు, మరి పాపం పోయింది. ఇక ఇప్పుడు పౌల్లోకి ఏమొచ్చిందో తెలుసా? పరిశుద్ధత. చప్పళ్ళు పట్టరా బిగ్గరగా మరొకసారి. మనిషికి అవసరమైంది ఇదేనండి. పరిశుద్ధత ఉంటే అన్నీ వచ్చేస్తాయి. పరిశుద్ధత ఉంటే జాలి నీ మీద, కనికరం నీ మీద, స్వస్థత నీ మీద, ఆరోగ్యం నీ మీద, సంపద నీ మీద, క్షేమం నీ మీద, వాత్సల్యత నీ మీద, భద్రత నీ మీద, ఇక అన్నీ వచ్చేస్తాయి. అన్నిటికీ కీ పాయింట్, కీ రోల్ ఏంటంటే పరిశుద్ధత. అమ్మ అనండి, ఏంటండి అది? పరిశుద్ధత. ప్రియులరా, పరిశుద్ధపరచబడాలంటే దీర్ఘశాంతం కావాలి. హలో, పరిశుద్ధపరచబడాలంటే ఏం చేయాలండి? దీర్ఘశాంతం. అమ్మ మీకు అర్థం అవడానికి చెప్పనా, మీ గృహమే శుభ్రం చెయ్యాలి. ఎలా పడితే ఇంక అయిపోయిందని చీపిరి ఒకసారి అటేసి ఇటేసి అయిపోయిందని కూర్చుంటావా? అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. కష్టమైనా సరే, చెమట్లకు ఆడుతున్నా సరే, అందులో ఇప్పుడు ఎండాకాలం కరెంటు పోయినా సరే, ఇప్పుడు డీజిల్ కూడా లేదు కనుక జనరేటర్ కూడా ఆడట్లేదు. మనకి ఆ కమిటీ వారు నేను రాగానే చెప్పారండి, ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచాలని. నువ్వెంత దీర్ఘశాంతంతో, ఇక పిల్లలున్నా ఎక్కువ ఇల్లు అయితే అయ్యి బాబో చెప్పాల్సిన పని లేదండి. ఇక నువ్వు ఇటు ఊడ్చే లోపే వాడు వచ్చి ఇంకొకటి అశుభ్రం చేస్తాడు. అక్కడ ఇటు వచ్చేలోపు ఇంకొకటి అశుభ్రం చేస్తాడు. ఒక తల్లి అంటది, నా వల్ల కాదు ఈ ఇల్లును శుభ్రం చేయటం అంటది, అయినా శుభ్రం చేస్తుంది. ఏం గలిగో తెలుసా? దీర్ఘశాంతం. అనండి, ఏ శాంతం అండి? నేను వెళ్ళిన దాకా ఈ శాంతాన్ని పట్టుకుందురుగాక అంటే ఇక తర్వాత వదిలేస్తారమ్మా? అయ్యి బాబో, దేవుడు వచ్చు వరకు కూడా దీర్ఘశాంతము కలిగిందుము గాక. ప్రియులరా, సౌలుని యేసు పౌలుగా మార్చడానికి యేసు ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడండి. దమస్కు గేటు దగ్గర పడిపోతే అప్పుడు కూడా విర్రవీగి మాట్లాడాడు. నువ్వెవడివి అనంటే యేసయ్య స్వరం ఉంది, నువ్వు హింసించుచున్నా యేసుని సౌలా. ఒక్క మాట కూడా లేదు, ఇంక దుర్మార్గుడు ఇంక మారవా అనలా. నువ్వు హింసించుచున్నా యేసుని ఆ దీర్ఘశాంతమే అంత కరుడు గట్టిన హానికరుడు, దోషకుడు, హింసకుడైన సౌలును పౌలుగా మార్చింది. కొట్టో చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాని మహింపరుద్దాం. మన జీవితంలో కూడా నీటిని శుభ్రం చేయాలన్నా, వస్తువులను శుభ్రం చేయాలన్నా, వాహనాన్ని శుభ్రం చేయాలన్నా, ఇంటిని శుభ్రం చేయాలన్నా, పంటను శుభ్రం చేయాలన్నా, పొలాన్ని శుభ్రం చేయాలన్నా, పరిశుద్ధత కావాలంటే, రావాలంటే, శుభ్రంగా ఉండాలి అనంటే దీర్ఘశాంతం అండి. ఆ దీర్ఘశాంతం ద్వారా ప్రభు ఏమిస్తున్నాడంటే రెండవదిగా పరిశుద్ధత. అమ్మ అనండి, ఏమిస్తున్నాడండి? పరిశుద్ధత. ఎందుకండి పరిశుద్ధత అవసరం అంటే బైబిల్ చెప్తున్న మాట, పరిశుద్ధత లేకుండా ప్రభువునే చూడలేం కదా తల్లి. మరి అందుకే వి నీడ్ హోలీనెస్ టు సీ అవర్ మైటీ లార్డ్. మన శక్తివంతుడైన ప్రభువుని చూడాలంటే మనకేమవసరం అండి? అనండి, మనకేమవసరం అండి? పరిశుద్ధత అవసరం ప్రియులారా. అందుకే ఊరికనే రాయబడిన మత్తయి సువార్తలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారంట? దేవుని చూస్తారు ప్రియులారా. నువ్వు దేవుణ్ణే చూచుదువుగాక. దురాత్మలను చూడటానికి వీల్లేదండి, భయాలను చూడటానికి వీల్లేదు, కలవరాలను చూడటానికి వీల్లేదు. నిత్యము మనము దేవుని వైపే చూచుదుముగాక. దేవుణ్ణి చూడాలంటే మనకి ఏముండాలండి?
హృదయ శుద్ధి. ఆ హృదయ శుద్ధి నీకు కావాలనే ప్రభు ఏం చూపిస్తున్నాడు నీ మీదంటే దీర్ఘశాంతము అనండి. ఏ శాంతం అండి? నెంబర్ 3, మూడవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీర్ఘశాంతము వలన దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? దీర్ఘశాంతము ఏం కలుగు చేస్తుంది? నహూము గ్రంథము 1వ అధ్యాయములోనికి ఒకసారి రండి ప్రియులరా. నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆమేన్ అనండి బిగ్గరగా. ప్రియులరా, 3వదిగా యెహోవా దీర్ఘశాంతుడు. ఏం చేస్తాడయ్యా? ఏంటి ఆయన దీర్ఘశాంతము ఎలాంటిది అనంటే 3వదిగా తీర్పుని వాయిదా వేసేది అనండి. దీర్ఘశాంతం 3వదిగా ఎలాంటిదండి? తీర్పుని వాయిదా వేసేది. వాయిదా వేస్తుంది ఆయన దీర్ఘశాంతము అని మాట్లాడినివ్వండి ప్రియులరా. వాస్తవానికైతే మనలోని ప్రతివాడు తన గురించి తానే దేవునికి తప్పక లెక్క అప్పచెప్పవలయును. ఈ లెక్క పూర్తయితే, లెక్కలో తేలిపోతే, వాస్తవం అయితే ఈ రోజుకే మనకేం రావాలో తెలుసా? తీర్పు రావాలి. అమ్మ అనండి, ఏం రావాలి? తీర్పు రావాలి. కానీ దేవుని దీర్ఘశాంతము ఆ తీర్పు ఈ రోజుకి నా మీదకి నీ మీదకి రానియకుండా వాయిదా వేయబడింది. కారణం ఏంటో తెలుసా? నీ నీతి కాదు, నా నీతి కాదు. అదేంటండి, మాలో నీతి లేదా అంటావేమో. ఉంటే ఉండొచ్చు ప్రియులరా, ఉంది కూడా. కానీ ఆ నీతి ఎందుకు పనికొచ్చిందో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట, మన నీతి క్రియలన్నీ కూడా దేవుని ఎదుట మురికి గుడ్డ. అంటే నీ నీతి నా ముందు, నా నీతి మీ ముందు చూపించుకోవడానికి పనికొస్తాయో కానీ మన నీతి తీసుకెళ్ళి దేవుని ఎదుట కనపడుతుంట అది ఎలాంటి గుడ్డ? మురికిదండి. మరి ఇలాంటప్పుడు మరి దేవుడు మనం తీర్పు తీర్చకపోవడానికి కారణం ఏంటంటే అదిగో దీర్ఘశాంతం. తల్లి చప్పలు కొట్ట ఒకసారి బిగ్గరగా చప్పలు కూడా. దీర్ఘశాంతం అండి. ఈ రోజున నాకు తీర్పు రావాల్సిందే, నీకు తీర్పు రావాల్సిందే. కానీ ప్రభు దీర్ఘశాంతము వాయిదా వేసింది. ఈ రోజున సరి చేసుకుంటావేమో. బైబిల్లో తీర్పు వాయిదా వేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ 1, 2 చెప్పి ముందుకు వెళ్తానండి. ఒకనొక దినాన యెషయా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? ఈ రాత్రే యూ విల్ గో టు డై, నువ్వు చచ్చిపోతావు ఈ రాత్రే, కనుక ఇల్లు చక్క పెట్టుకో అని అన్నాడండి. ప్రవక్త నోట నుండి ఒక్క మాట వచ్చిందంటే ఇక ఎదురులేదు. ఇక యెషయాకు అంత బలం ఉంది ప్రియులరా. ఆయన అన్నాడు, ఈ రాత్రే చచ్చిపోతావు రాజా అనంగాల్నే చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక కానీ హిజ్కియా చేసిన పనేంటో తెలుసా? గోడ వైపుకు ముఖం తిప్పుకొని ప్రార్థన చేశాడట. ఆ తర్వాత బాగా మనందరికీ తెలిసిందే, దేవుడు తన తీర్పుని వాయిదా వేసుకున్నాడు. వింటున్నారా? ఈ రాత్రే చచ్చిపోతావు హిజ్కియా, ఇక నో డౌట్ నా నోట్లోంచి వచ్చిన మాట పొల్లైనను సున్నైనను తప్పిపోదు. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, నెరవేరుస్తాడంతే. కానీ అక్కడ వాయిదా పడిందండి. వాయిదా పట్టానికి కారణం ఏంటో తెలుసా? హిజ్కియా కన్నీళ్లు కార్చాడట. అయ్యా అప్పుడే నేను చచ్చిపోవటం ఏంటయ్యా? నీ ఎడల ఎంత భయము కలిగి ఉన్నాను కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. ఎప్పుడైతే కన్నీరు కార్చి ప్రార్థన చేశాడో దేవుడట ఏం చూపించాడో తెలుసా హిజ్కియా పట్ల? దీర్ఘశాంతం అనండి. ఏ శాంతం అండి? దీర్ఘశాంతం చూపించి చెప్పేసి వెళ్ళిపోతున్నాయి. యెషయాని మళ్ళీ అనకనమన్నాడట, బ్యాక్ టర్న్ తీసుకోవయ్యా. ఎక్కడైతే చెప్పావు రాజుగారి దగ్గరికి వెళ్ళు. ఏంటి ప్రభా ఏం చెప్పాలి మళ్ళీ అని అంటే, ఈ రాత్రి చచ్చిపోవు. ఎన్ని సంవత్సరాలు? వాయిదా పడిందిగా తీర్పు. మరి వాయిదా పడింది. దేవుని యొక్క దీర్ఘశాంతము 3వదిగా హోల్డింగ్ బ్యాక్ జడ్జ్మెంట్, తీర్పును వాయిదా వేసేదండి. అంతేకాదు, ఇంకొక ఉదాహరణ చెప్పనా? నినివే ప్రజల పాపం మితిపోయినప్పుడు 40 రోజుల్లో ఆ పట్టణం నాశనం అయిపోతుందని దేవుడు యోనా ద్వారా ప్రకటన చేశాడండి. కానీ నినివే రాజు సైతం కూడా సింహాసనం దిగి బూడిద పోసుకొని గోడెపట్ట కట్టుకొని ప్రజలందరూ రాజు సైతం కన్నీరు గారిస్తే అక్కడ కూడా తీర్పు వాయిదా పడింది. పడిందా? తీర్పు వాయిదా పడిందండి. నాశనం అవ్వాలా నినివే పట్టణం? వారి కన్నీరు వాయిదా వేయబడింది. ఈ రాత్రి దేవుని దీర్ఘశాంతం వాయిదా పడింది కనుకనే ఈ రాత్రి మనందరం సజీవుల లెక్కలో ఉన్నాం. ఆ దీర్ఘశాంతాన్ని బట్టి చేతుల నుండి పైకి స్తోత్రం చెప్తారా?
ఇంకో మాట చెప్పి ముందరికి వెళ్తానండి. అరణ్య యాత్రలో ఇశ్రాయేలు బంగారు దూడ చేసుకొని విగ్రహారాధన చేస్తున్నప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, ఈ ప్రజలందరినీ చంపేస్తా, నీలో నుంచి కొత్త ప్రజలను పుట్టిస్తానంటే అప్పుడు మోషే అంటాడు, అయ్యా 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 దీర్ఘశాంతాన్ని జ్ఞాపకం చేసుకో అయ్యా, కనీసం ఈ ప్రజలు ఏం చేయొద్దు అని అంటే అక్కడ కూడా దేవుడు తీర్పుని ఏం వేసాడో తెలుసా? వాయిదా వేసాడండి. ఈ రాత్రి తీర్పు వాయిదా వేశాడు కనుకనే నీవు నేను సజీవ లెక్కలో ఉన్నావు. అందుని బట్టి చేతుల నుండి బాగేది స్తోత్రం చెప్దామండి, స్తోత్రం చెప్దామండి. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్పి ముగింపులోకి వస్తా, జాగ్రత్తగా వినండి. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడండి, చాలా తెలివైనోడు. కానీ దేవుడు అంటే అస్సలు భయం ఉండేది కాదంట. పైగా దేవుడు ఉంటే తప్పు చేసిన వారిని వెంటనే ఎందుకు శిక్షించట్లేదు? నా మట్టుకు నేను ఎన్ని తప్పులు చేశానో నాకేం అవ్వలేదుగా అంటూ దేవుని మీద అపహాస్యపు మాటలు, ఎగతాళి మాటలు మాట్లాడుతూ ఉండేవాడట. అతగాడికి ఓ రోజు రాత్రి నిద్రలో కల వచ్చిందంటండి. ఆ కల్లో ఆయన గారికి ఏం కనపడిందంటే, ఏం కనపడింది అని అంటే ఒక గడియారాలతో కూడిన గది కనపడిందట, పరలోకం వెళ్ళిపోయినట్టుగా. అక్కడ గదిలో గడియారాలు, పెద్ద పెద్ద గడియారాలు కనపడుతున్నాయట. ఆ గడియారాలన్నీ కూడా తిరుగుతున్నాయంట. ఒక్కొక్కటి ఒక్కొక్క రంగం తిరుగుతుందట. అప్పుడు ఈ వ్యక్తి దేవుణ్ణి అడిగాడట, దేవుడా ఏంటి గడియారాలన్నీ ఇలా తిరుగుతున్నాయి ఏంటనంటే, అప్పుడు దేవుడు అన్నాడంట మెల్లగా, మిత్రమా ఈ గడియారాలు తీర్పు గడియారాలు అన్నాడట. తీర్పు గడియారాలు ఏంటి తీర్పు అని అంటే, ఆ ముళ్ళు, పెద్ద ముళ్ళు వేగంగా వచ్చి 12 దగ్గరికి వచ్చిందా, అందరికి తీర్పు మొదలెట్టేస్తాను నేను అనంగానే అందరి ముళ్ళు చూస్తున్నాడంటే, ఈ మాట అనంగానే ఈ అయ్యగారికి భయం వేసి నా గడియారం ఏడుందని ఎత్తుకుంటున్నాడంట. మూలన ఏడో ఈయన పేరు కింద రాసి ఉండి గడియారం ఉందంట. కానీ 12 దగ్గరికి రాకముందే 11:59 దగ్గర ముళ్ళు ఆగిపోయిందంట. ఈ వ్యక్తి అప్పుడు కూడా కల్లో కూడా దేవునితో అంటున్నాడట, ప్రభువా చూసావా నా గడియారం ఆగిపోయింది అంటే నా మీద తీర్పు లేదు, నాకు తీర్పు రాదు అంటూ ధైర్యంగా అన్నాడట. అప్పుడు దేవుడు ఆయన్ని ప్రేమతో దగ్గరికి తీసుకుని ఇలాగ అన్నాడట, నాయనా నీ గడియారం ఆగిపోలేదు బాబు, నీ గడియారం ఆగిపోలా. 12 దగ్గరికి ఎప్పుడో రావాల్సింది, ఆ ముళ్ళుకి నా చెయ్యి అడ్డం పెట్టా. ఎందుకో తెలుసా? 12 వస్తే నీకేం తీర్చాలి? తీర్పు తీర్చాలి. కానీ ఆ ముళ్ళు నా చేతిని కోస్తూ ఉన్నా, సిలువలో మేకు ద్వారా గాయం అవుతున్నట్టుగా ఆ ముళ్ళు నా చేతిని పొడుస్తూ గాయం చేస్తూ ఉన్నా, నేను భరిస్తూ 12 మీదకి రాకుండా తీర్పును వాయిదా వేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఈ రాత్రి అన్న నువ్వు మారతావేమోనని, ఈ రాత్రి అన్న నా దీర్ఘశాంతం ఏంటో తెలుసుకుంటావని. ఆ ముళ్ళు ఆగిపోవటం కాదు, నా చేయి అడ్డం పెట్టాను, నా చేతి గాయమైనా సరే నువ్వు మారాలి, మారి తీరాలి అంటూ నేను వాయిదా వేస్తున్నానని ఆ చేతిలోంచి కారుతున్న రక్తాన్ని కిందకు చూడు అనగానే ఆ యేసు చేతిలోంచి కారుతున్న రక్తాన్ని చూసి అప్పుడు ఉలిక్కిపడి నిద్ర లేచాడట. వెంటనే అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోయి వాక్యం విని బాప్టిసం పొంది మందిరానికి వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, బాప్టిసం పొందకుండా ఉంటే నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను, దేవుడు నీ పట్ల కూడా ఆ ముళ్ళుని చేతికి అడ్డంగా పెట్టాడు. మిత్రమా, ఈ రాత్రన్నా ఈ తీర్పు వాయిదా వేయబడిందని ఈ రాత్రి ఆలోచన చేసి ఆయన దీర్ఘశాంతమునకు లొంగిపోదువుగాక. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఆయన దీర్ఘశాంతము ఎలాంటిది? 4వ విషయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 5:22 అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. ఏ శాంతం తల్లి? ఇంకోసారి చదువు. ఏ శాంతం అమ్మా? దీర్ఘశాంతము. అక్కడ ఆగండి. 4వదిగా దీర్ఘశాంతము ఎలాంటిది అనంటే ఆత్మఫలములో ఒకటి. అమ్మ అనండి, ఆత్మఫలములో
అందరు చెప్పండి, ఏ ఫలం అండి? ఆత్మఫలములో ఒకటి. ఆత్మఫలములు అని నేను అనను ప్రియులను, ఎందుకంటే అక్కడ సింగిల్ వచనమే రాయబడింది. ఆత్మఫలమేమనగా, ఆత్మఫలములో ఉన్న 9 కూడా రుచులండి అవి. ఆ ఆత్మఫలములో రుచులు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవి రుచులు. ఈ ఆత్మఫలములో ఒక రుచే ఏంటో తెలుసా? దీర్ఘశాంతం అండి. ప్రియులరా, ఒక్క ఫలములో 9 రకాల రుచులు ఉన్నాయి తల్లి. ఆత్మఫలాన్ని నా వైపు చూస్తూ వినండి, 3 భాగాలుగా విభజించవచ్చు అన్నారండి బైబిల్ పండితులు. ఆత్మఫలాన్ని 3 భాగాలుగా విభజించవచ్చట. 3 భాగాల్లో 3 గుణాలు ఉంటాయి. మొదటి భాగం ఏంటంటే దేవునితో మనకున్న సంబంధం ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం. వినాలి జాగ్రత్తగా. రెండవ ఆత్మఫలంలో భాగం ఏంటంటే ఇతరులతో మనకున్న సంబంధం. వీటిలో మొదటిదే దీర్ఘశాంతం, రెండవది దయాళత్వం, 3 మంచితనం. మూడవదిగా ఆత్మఫలములో ఉన్న 3వ భాగం ఏంటంటే మన అంతరంగ స్వభావము. ఇదే చివరి 3: విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. వింటున్నారా అండి? మళ్ళీ ఇంకోసారి చెప్పనా? ఆత్మఫలాన్ని 3 భాగాలుగా విభజిస్తే నెంబర్ 1 దేవునితో మనకున్న సంబంధం, ప్రేమ, సంతోషం, సమాధానం. ఈ 3 దేవుని మీద ఉండాలండి. 2 ఇతరులతో మనకున్న సంబంధం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, మనుషులతో కలిగి ఉండాలి మనం. 3వదిగా మన అంతరంగంలో ఉండాలి. ఏంటో తెలుసా? విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. అంతే, ఆత్మఫలం అయిపోయింది. ఇక ఎంత రుచిగా ఉంటుందండి. దేవునితో రుచి ఉంటుంది, తోటివారితో రుచి ఉంటుంది, నీ ఆత్మలో, హృదయంలో కూడా రుచి ఉంటుంది. కొదువ లేని, కొరత లేని ఆస్తి కలిగిన వాళ్ళం. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాని మహింపరుద్దామండి. ఇంకో సంగతి చెప్పనా అండి? ఒక చెట్టుకి ఒక పండు కాస్తే ఆ పండుని చెట్టు తిందో. చెట్టు తినిద్దా అమ్మ మీ ఊళ్ళో? మా తెనాల్లో కూడా తినవు. ఏ చెట్టు కూడా పండుని చెట్టు తినేయదు. కానీ ఆ పండు ఎవరు తినాలో తెలుసా? ఇతరులే తినాలి. పెంచినోళ్ళు కానీ, దారిని వెళ్ళేవాళ్ళు కానీ, అడిగేవాళ్ళు కానీ, ఇష్టం కలిగిన వాళ్ళు. ఆత్మఫలము కూడా మన కోసం కాదు, మన చుట్టూ ఉన్న వారి కోసం. కొట్టో చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాని మహింపరుద్దాం. యేసు దేవుడు కూడా తన కోసం కాదు, మన కోసమే. అందుకే ఆయన మన కోసం చూపించినది ఏంటంటే దీర్ఘశాంతం. తల్లి ఏంటది? దీర్ఘశాంతం అండి. 5వది, ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నామండి? 4. ఒకసారి నాకు రిపీట్ చేయండి. దీర్ఘశాంతం ఎలాంటిది? నెంబర్ 1 ఎదురు చూసేది. దీర్ఘశాంతం ఎలాంటిది? నెంబర్ 2 పరిశుద్ధపరిచేది. దీర్ఘశాంతం ఎలాంటిది? నెంబర్ 3 తీర్పుని వాయిదా వేసేది. దీర్ఘశాంతము ఎలాంటిది? నెంబర్ 4 ఆత్మఫలములో ఒకటి. నెంబర్ 5 5వది, ఆఖరిది. ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో అక్కడికి రండి, ముగించేసుకుందాం ప్రియులారా. ఎందుకంటే అమ్మ, అయ్యా వినండి, మనందరం ఇంటి దగ్గర నుంచి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అమ్మ వెళ్తానన్న వాళ్ళు చెప్పండి, వెళ్ళి తీరాలి. ఆమెనండి బిగ్గరగా. ఈ రాత్రి రాకడొస్తే ఇంకా మంచిది, అసలు ఇంటికి వెళ్తాం. కానీ ఇంటి దగ్గర నుంచి వచ్చాం కనుక మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలండి? ఇంటికే వెళ్ళాలి. ప్రసంగం ఎక్కడ మొదలేసామో మళ్ళీ అక్కడికే వచ్చి ముగించి వెళ్ళిపోతామండి కదా. ఎక్కడ మొదలేసాం ప్రసంగం? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మరొకసారి చదివి 5వ ఆఖరి రుచి అంటూ చూసేసి సెలవు తీసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది. చప్పలు కొట్టండి బిగ్గరగా చప్పలు కొట్టాలి. బిగ్గరగా చప్పలు కొట్టాలి ప్రియులారా. ఆయన దీర్ఘశాంతము ఎదురు చూసేదే కాదు, ఆయన దీర్ఘశాంతము పరిశుద్ధమైనదే కాదు, ఆయన దీర్ఘశాంతము తీర్పును వాయిదా వేసేదే కాదు, ఆయన దీర్ఘశాంతము ఆత్మఫలపు రుచులలో ఒకటే కాదు. ఈ 4 నీకు రావాలంటే 5వది, ఆఖరిది, మూలమైంది ఏంటంటే ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమైనది. ఆ రక్షణ ఉంటేనే ఎదురు చూసేవన్నీ పొందుకుందుముగాక. ఆ రక్షణ ద్వారానే పరిశుద్ధపరచబడుదుముగాక. ఆ రక్షణ ద్వారానే మన మీదకి రావాలనుకున్న తీర్పు వాయిదా పడునుగాక. ఆ రక్షణ ద్వారానే ఆత్మఫలము మనము పండుదుముగాక. ఆ రక్షణ ద్వారానే మారు మనసుకు తగిన ఫలము ఫలించుదుముగాక. ఆ దీర్ఘశాంతము ఎలాంటిదేనంటే 5వది, ఆఖరిది, రక్షణార్థమైనది ప్రియులరా.
ఎందుకు రక్షణ పొందాలి అని అంటే నశించటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు పేతురు రాసిన 2వ పత్రిక 3:9 ప్రారంభంలో చదివాం. పేతురు రాసిన 2వ పత్రిక 3:9 ఎవ్వరూ నశించిపోకూడదని అందరూ ఏం పొందాలనండి? మారు మనసు పొందాలని, ఆయన రక్షణ నీకు ఇవ్వాలనే ఆయన దీర్ఘశాంతం. మూలవాక్యులు అంటాడు, ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని. ఈ మాట అనండి, ఎంచుకొనుడి అనండి. ఏం చేయాలండి? ఈ రాత్రి ఎంచుకో, నీకు నువ్వే సెలెక్ట్ చేసుకో. పలానా స్కూల్లో చదవాలని ఎంచుకుంటావుగా. పలానా డ్రెస్ కావాలి, పలానా షూ కావాలి, పలానా ఫోన్ కావాలి ఎంచుకుంటావుగా, పలానా ఫ్రెండ్ కావాలి. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నువ్వు ఒకటి ఎంచుకోవాలి. ఏంటో తెలుసా? రక్షణ ఎంచుకో. నువ్వు రక్షణార్థమైనదని ప్రభు దీర్ఘశాంతం నువ్వే సెలెక్ట్ చేసుకో, నువ్వే ఎంచుకోవాలి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగో తప్పించుకుందరండి? ఆ చేతులు జోడించి మనం చేస్తాను. ఇంత గొప్ప రక్షణను, ఇంత దీర్ఘశాంతం ఎందుకు గొప్పదైందో తెలుసా? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు కనుక అది గొప్ప రక్షణ అయిందండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసుకోబాకు. సమయం దాటిపోయింది అనుకోండి, ఏశావంట ఆ తరువాత మారు మనసు పొందగోరి కన్నీళ్లు విడిచినను అది అతనికి విసర్జించబడింది. తల్లి పోగొట్టుకున్న తర్వాత ఎంత ఏడ్చినా కూడా ఏం ఉపయోగమో? రక్షణార్థమైనది 5వది ఆఖరిది. ఇలాంటి దీర్ఘశాంతాన్ని ఈ రాత్రి నువ్వెలా రిసీవ్ చేసుకుంటావు? ఈ దీర్ఘశాంతాన్ని నువ్వెలాగా రిసీవ్ చేసుకుంటావు? పౌలు అంటాడు, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఈ మాట చదవండి, ప్రార్థన చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. రోమా 2:4 లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును, ఈ మాట అందరూ వినండి, దీర్ఘశాంతమును తృణీకరించుదునా? ఈ ప్రశ్న నువ్వు కూడా ఇసుకోవాలి. రాత్రి ఎదురు చూపించే దీర్ఘశాంతాన్ని, పరిశుద్ధపరిచే దీర్ఘశాంతాన్ని, తీర్పు వాయిదా వేయించే దీర్ఘశాంతాన్ని, ఆత్మఫలములో రుచి ఒకటైన దీర్ఘశాంతాన్ని, రక్షణనిచ్చే దీర్ఘశాంతాన్ని తృణీకరించి వెళ్ళిపోతావు ఈ రాత్రి. పౌలు అదే అంటున్నాడు, దీర్ఘశాంతమును తృణీకరించుదునా? అయ్యో, నువ్వు తృణీకరిస్తున్నావు కాబట్టి దీర్ఘశాంతాన్ని. దేవుడు ఎదురు చూపును తిరస్కరిస్తున్నావు, తృణీకరిస్తున్నావు. దేవుడిచ్చే పరిశుద్ధతని, వాయిదా వేసే మంచితనాన్ని, ఆత్మఫలపు రుచుల్లో నువ్వు తృణీకరిస్తున్నావు. ఆ తృణీకరణ మరి ఎక్కడికి వెళ్ళిందండి? నువ్వు చూపిస్తున్న తృణీకరణ ఎటు వెళ్ళిపోయింది? యెషయా గ్రంథం. ఆ తృణీకరణ ఎటు వెళ్ళలా, ఎక్కడికి వెళ్ళిందో చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదామండి. నువ్వు చూపించే తృణీకరణ ఎక్కడికి వెళ్ళింది? యెషయా గ్రంథం 53:3 బైబిల్ చెప్తుంది, అతడు తృణీకరింపబడిన వాడాయను. అయ్యో, అతడు తృణీకరింపబడిన వాడాయను. ఎవరంటే యేసు ప్రభు వారండి. తర్వాత ఆయన మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నీ తృణీకారం అంతా ఎవరి మీదకి వెళ్ళిందంటే సిలువలో యేసయ్య మీదకి వెళ్ళిందండి. ఈ రాత్రి ఇంకా తృణీకరిస్తూ యేసును సిలువెక్కిస్తావా? అతడు తృణీకరింపబడిన వాడాయనో యేసు. అందుకే గెత్సెమనే తోటలో రాత్రి పట్టబడ్డాడండి. రాత్రంతా అన్న కైప ఎదుట నిలబడ్డాడు, తృణీకరించబడ్డాడు. గడ్డం పీకించబడింది, పిడిగుద్దులు గుద్దారండి ముఖం మీద, గాండ్రించి ఉమ్మి వేసేది, తృణీకరించబడ్డాడు. రాత్రంతా నిలబడ్డాడు, ఒక్కళ్ళన్న కూర్చోయి అన్నవాళ్ళు లేరు, తృణీకరించబడిన వాడాయను. ఉదయాన్నే పిలాతు ఎదుటకు తీసుకెళ్లి 39 కొరడా దెబ్బలు, నీచాతి నీచమైన మాంసపు ముద్దలుగా చీల్చబడే కొరడా దెబ్బలు, తృణీకరించబడిన వాడాయను. ముళ్ళ కిరీటం పెట్టబడింది, కళ్ళల్లోకి, ముక్కుల్లోకి, నోట్లోకి రక్తం వెళుతుంది, ఒక్కళ్ళు కూడా అయ్యో అలా తృణీకరించబడిన వాడాయను.
ఇవి చాలదన్నట్టుగా మోయలేని సిలువ కొయ్య మోస్తూ యెరూషలేము గవిని వెలుపటికి ఆ గొల్గతా అనే ప్రాంతానికి తీసుకొని వెళ్ళారు. తృణీకరింపబడిన వాడాయను. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు 3 మేకుల మీద వ్రేలాడదీయబడుతూ తృణీకరింపబడిన వాడాయను. అనేక మంది జీవజలాన్నిచ్చి దాహాన్ని తీర్చిన ఆయన దప్పిగొనుచున్నానని కేకవేసే అంతగా తృణీకరించబడిన వాడాయను. సమాధిలోనికి వెళ్ళే అంత తృణీకరింపబడిన వాడాయను. ఎందుకో తెలుసా? దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నావుగా. పౌలు అదే అంటాడు, ఇంతటి దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తానా? అయ్యో, ఆ తృణీకారం ఎక్కడికి వెళుతుంది? యేసు మీదకి వెళ్ళింది. ఫైనల్గా ఇంకా ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడని తెలిసి కూడా తృణీకరించి వెళ్ళిపోతే, పరిశుద్ధపరుస్తాడని తెలిసి కూడా తృణీకరించి వెళ్ళిపోతే, తీర్పు వాయిదా వేసేవాడు ఆయన ఆత్మఫలపు రుచుల్లోనికి రక్షణ ఇచ్చాడని తెలిసి కూడా తృణీకరించి వెళ్ళిపోతే, ఆ తృణీకారం ఈ రాత్రి కూడా ఎవరి మీదకి వెళ్తుందో తెలుసా? ప్రభు అయినా యేసు, అమ్మ నీకు ఆయుష్ పెంచి వస్తువులు ఇచ్చి, వాహనాలు ఇచ్చి, పంటలనిచ్చి, పిల్లల్నిచ్చి, భర్తనిచ్చి, భార్యనిచ్చి, అన్నీ ఇచ్చి, అడగకుండా అన్నీ ఇచ్చిన ఆయనకి నువ్వు తృణీకరిస్తావని కాదు నిన్ను పెంచి పోషిస్తుంది. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ కన్న బిడ్డే వయసులో పెద్దోడైన తర్వాత, వయసులో పెద్దదైన తర్వాత లెక్క జమ లేకుండా తృణీకరిస్తూ మాట్లాడితే తల్లిగా నువ్వెంత బాధపడిపోతావు. దాన్ని నిన్న నవమాసాలు మోసినమ్మా, వాడిని నేను తల్లి నవమాసాలు మోసింది కానీ వాడికి వయసు వచ్చి పెళ్లి చేసిందాక భుజాల మీద మోసానయ్యా. వాడి ఈ రోజును చూడు తృణీకరిస్తూ మాట్లాడుతున్నాడని ఒక తండ్రిగా, తల్లిగా నువ్వు బాధపడతావే. వీళ్ళందరిని ఇచ్చిన యేసు బాధపడలేదు కానీ ఆ భారాన్నంత, శిక్ష అంతా భరిస్తున్నాడండి. బైబిల్ చెప్తుంది, నోరు తెరవలేదంట ఆయన. నోరు తెరవలేదండి ఆయన. అదే దీర్ఘశాంతం అండి, అదే దీర్ఘశాంతం. ఈ రాత్రి అంతే దీర్ఘశాంతంతో, ఈ రాత్రి ప్రభువా దీర్ఘశాంతము ఏమేమి ఇస్తుందో, ఈ దీర్ఘశాంతం ఎలాంటిదో విన్నా నేను మిస్ చేసుకోను ప్రభువా. అదిగో ఈ రాత్రి కళ్ళ కట్టినట్టుగా 2 రోజుల నుంచి యాడ్ డీజిల్ దొరికిద్దా, యాడ్ పెట్రోల్ దొరికిద్దా కనిపెట్టుకుంటే వెళ్తాను. ఓర్పుతో నుంచోట్ల అక్కడ నువ్వు. హలో, దేవుడిచ్చే శ్రేష్టమైన పరలోకం కొరకు ఆయన సుందరమైన దేహం చూడనల్లని వానిగా మార్చబడిందండి. పరమగీతముల గ్రంథంలో చూడవలసిన పని లేదు. ఎలాంటి సౌందర్యం కలిగిన ఆయన నీ తృణీకారపు మనసు ద్వారా ఆయన అంత చూడనల్లని వానిగా మార్చబడ్డాడు. ఇది నీకు న్యాయమా అక్క, చెల్లి, తమ్ముడు అన్న? లేదు ప్రభువా, ఈ రాత్రి నేను నిన్ను తృణీకరించను. నా తృణీకరించిన కాలం చాలు ప్రభువా, ఇక నేను తృణీకరించను. నేను నిన్ను సద్వినియోగపరుచుకుంటాను. నీ దీర్ఘశాంతాన్ని ఇప్పుడే మోసుకొని వెళతానని పైకి లేచి నిలబడదాము. దేవునితో ఆ మాట చెప్దాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక.